సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన ఆదిత్య L1 తన ప్రయాణంలో తుది అంకానికి చేరువైంది. జనవరి 6న తన గమ్యస్థానమైన లాంగ్రాంజ్ పాయింట్కు ఆదిత్య L1 చేరుకుంటుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ONGO నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తామని చెప్పారు. 5 ఏళ్ల పాటు భారత్ సహా ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని ఆదిత్య L1 సేకరిస్తుందన్నారు సోమనాథ్. సూర్యుడిలో వచ్చే మార్పులు మానవ జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సమాచారం ఉపయోగపడుతుందని వెల్లడించారు. అలాగే భారత స్పేస్ స్టేషన్ను నిర్మించేందుకు ఇస్రో ప్రణాళికను సిద్ధం చేసిందని చెప్పారు. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడమే లక్ష్యంగా ఆదిత్య L1ను ప్రయోగించారు. భారత్ తరపున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే. భూమి నుంచి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రాంజ్ పాయింట్ 1కు చేరాక దాని కక్షలో పరిభ్రమిస్తూ అధ్యయనం ప్రారంభిస్తోంది. ఈ వ్యోమనౌక మొత్తం 7 పేలోడ్లను నింగిలోకి మోసుకెళ్లింది. సౌర జ్వాలలు, సౌర వాతావరణం, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన ఈ ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో.